చక్రవర్తి పుణ్యమా అని భారతదేశంలోనికి బౌద్ధ మతం వచ్చింది. అశోకుడు మహారాజు, క్షత్రియుడు, శాక్యవంశపు రాజు రాజకుమారుడేమో సిద్ధార్థుడు, గౌతముడు బుద్ధుడైనాడు. అటు బుద్ధుడు రాజవంశంలోని వాడు, అశోకుడు రాజవంశంలోని వాడు. బౌద్ధమత చరిత్రలో, బౌద్ధమత గ్రంథాలలో బుద్ధునికి తర్వాతి స్థానం అశోకుడుదేనట. బౌద్ధమత వ్యాప్తికి అశోకుడు చేసినంతగా ఎవ్వరూ దోహదం చేయలేదు. అశోకుడు మొత్తం ఆసియా ఉపఖండం అంతా, సెంట్రల్ ఆసియా నుండి మొత్తం భారత ఉపఖండం అంతా పరిపాలించాడు. కనుక అశోకుని ప్రోద్బలాన్ని బట్టి బౌద్ధమతం బాగా కార్చిచ్చులాగా వ్యాపించింది. ఆఖరికి సింహళ దేశం దాకా వెళ్ళిపోయింది బౌద్ధమతం. ఆ రోజుల్లో బౌద్ధమతం యొక్క తాకిడి తట్టుకోవడానికి ఆనాటి బ్రాహ్మణ పండితులు, మత నాయకులు వేద ధర్మాన్ని వారు వదిలేశారు, వైదిక మతమును వదిలేశారు. వైదిక మతం అనగా రక్త ప్రోక్షణ మతమే. మానవ జాతికి రెండవ మూల పురుషుడైన నోవహు బలిపీఠం కట్టాడు. నోవహు కుమారులు బలిపీఠాలు కట్టారు. ఆ ముగ్గురు నోవహు కొడుకులలో నుండి వచ్చినటువంటి, నోవహు కుమారులలో నుంచి వచ్చినటువంటి యావత్తు మానవ జాతులందరూ బలిపీఠాలు కట్టారు. ఆర్యులు, ద్రావిడులు కూడా బలిపీఠాలు కట్టారు. ఈ బలిపీఠములు కట్టే సాంప్రదాయం రక్త ప్రోక్షణము ద్వారా దేవుని చేరడానికి సాధన చేసే సాంప్రదాయం బుద్ధుని కాలము దాకా నిరాఘాటంగా కొనసాగింది. బుద్ధుని బోధనల తాకిడికి ఈ రాజరిక అధికారంతోనూ, క్షత్రియ కులాభిమానముతోనూ బౌద్ధం వ్యాపిస్తూ ఉండగా ఆ తాకిడి తట్టుకోవడానికి ఆనాటి బ్రాహ్మణ పండితులు, మత నాయకులు మా మతంలో కూడా జీవహింస లేదు, జీవహింస లేదు అన్న ఒక ఆకర్షణతో ఎవ్వరూ కూడా ఈ కొత్త మతంలోకి వెళ్ళడానికి అవసరం లేదు, బౌద్ధమే కాదు హైందవం కూడా జీవహింసను నిషేధించింది అని కొత్త పాట, కొత్త పల్లవి ఎత్తుకున్నారు. ఇది వైదిక ధర్మానికి ద్రోహం చేయడమే, వైదిక ధర్మానికి మనం అన్యాయం చేయడమే. జంతుబలి లేదు అంటారా? జంతుబలిని మనం చేయకూడదు అంటారా? ఆ లెక్కన విశ్వామిత్రుడు తప్పు చేశాడా? ప్రాచీన కాలపు మహర్షులు తప్పు చేశారా? చతుర్వేదములలో రాయబడ్డ మంత్రాలన్నీ తప్పైపోతాయా? బుద్ధుడేదో ప్రచారం చేశాడు, దాన్ని వాదంతో ఎదుర్కోవాలి. కానీ మనము నమ్మిన వైదిక ధర్మాన్ని వదిలేసి బుద్ధుని ప్రభావానికి లోనై రక్త ప్రోక్షణం అవసరం లేదని మనం కొత్త మతంలోకి వెళ్తామా? భారత జాతి ఆనాడు చేసిన చారిత్రక తప్పిదం ఇది. దట్ ఈస్ ద హిస్టారిక్ మిస్టేక్ ఆఫ్ ద రిలీజియస్ లీడర్స్ ఆఫ్ ఇండియా ఆఫ్ దట్ జనరేషన్. క్రీస్తుకు పూర్వం 300 ఏళ్ల నాడు భారతీయ మత నాయకులు చేసిన చారిత్రక తప్పిదం అది. ఈనాడు భారతదేశం ఆ తప్పిదం కారణంగా యజ్ఞపురుషుడైన యేసును గుర్తుపట్టలేకపోతోంది. ప్రజలు తికమకలో ఉన్నారు. ఈనాటికి అమ్మ దేవతల ముందు, గ్రామ దేవతల ముందు బలికర్మకాండ చేస్తున్నారు భారతీయులు. కానీ పెద్దలు చెబుతున్నారు జంతుహింస అక్కరలేదని. మరి వేదాల్లో జంతువధ ఉంది, అజామేధము, అశ్వమేధము, పురుషమేధము, రాజసూయము, ఎన్నో యజ్ఞయాగాలు చేశారు. ప్రియులారా, వేదాల్లో కనబడుతున్న బలికర్మకాండకు ఇప్పటి నాయకులు చెబుతున్నటువంటి అహింసా సిద్ధాంతానికి పొంతన కుదరక భారత జాతి యావత్తం తికమకలో పడిపోయింది. ఈ పాపం ఎవరిది? ప్రియులారా, ఎవరో ఏదో చెప్పారని మన ధర్మాన్ని వదిలిపెట్టొద్దు.
ఆదాము మొదలుకొని, నోవహు మొదలుకొని, ఆర్య ద్రావిడ నాగరికతల మూల పురుషులు మొదలుకొని, మనము నమ్మిన మతం, సర్వ మానవ జాతి, మానవ కోటి, మానవ కుటుంబం అంతా నమ్మినటువంటి సిద్ధాంతం ఏమిటంటే రక్తము చిందించకుండా పాపక్షమాపణ కలుగదు. అందరూ నమ్మినటువంటి ఆ సూత్రాన్ని నెరవేర్చడానికి ఆ పరమాత్ముడే నరావతారం ఎత్తి కాలము సంపూర్ణమైనప్పుడు, తగిన సమయం వచ్చినప్పుడు ఆ పరమాత్ముడు భూమండలానికి నడిబొడ్డు లాంటి పాలస్తీనా దేశంలో అవతరించి మానవుడుగా పుట్టి సర్వమానవుల పాపాలు తన మీద మోపుకొని ఆయనే బలి అయి మరణించి మూడవ నాడు తిరిగి లేచాడు. అనగా ఈ యజ్ఞపురుషుడు వస్తున్నాడు, రాబోతున్నాడని తనకు తాను గుర్తు చేసుకోవడానికే మానవ జాతి అన్ని కోట్ల బలులు అర్పించింది. ఆర్యులు కానీ, గ్రీసు వారు కానీ, ద్రావిడులు కానీ ఎవరు ఏ బలి అర్పించినా అది ఒక రిమైండర్ అన్నమాట. ఇదిగో ఈ బలి పశువులాగా పరమాత్ముడు వస్తాడు, ఒకనాటికి బలి అవుతాడు అనే రిమైండర్ అది. ఆ రిమైండర్ లేకుండా చేశారు రాజకీయం కోసం. ఎంత నష్టం ప్రియులారా. ఇప్పటికైనా మన తప్పు దిద్దుకుందాం, మన పొరపాటు గ్రహిద్దాం, దాన్ని వదిలేద్దాం, మళ్ళీ వైదిక ధర్మానికి వెళదాం. ఈనాడు మళ్ళీ మనం బలులు అర్పించిన అవసరం లేదు, కానీ ఆ బలులన్నీ ఎవరిని మనకు చూపిస్తున్నాయో ఆ యజ్ఞపురుషుడైన యేసునాథుని మనం అంగీకరిద్దాం. యేసునాథుడు అందరికీ దేవుడు, అన్ని జాతులకు దేవుడు, సర్వ మానవ కోటికి ప్రభువు, సర్వ విశ్వానికి ప్రభువు, సర్వమానవ కోటి పాపాలు పరిహరించే యజ్ఞపురుషుడు యేసు. రక్త ప్రోక్షణమే మన మతం కావాలి. రక్త ప్రోక్షణం అంటే మళ్ళీ మనం రక్తాన్ని చిందించడం కాదు, పరమాత్ముడు చిందించిన ఆ శిలువ రక్తం మీద నమ్మకం ఉంచడమే మన ధర్మం కావాలి. అప్పుడే మనకు నిజమైన మోక్షం సిద్ధిస్తుంది. దేవుడు ఈ సత్యం గ్రహించడానికి మనందరి మనోనేత్రాలు వెలిగించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, రక్త ప్రోక్షణము లేకుండా పాపక్షమాపణ కలుగుట అసాధ్యమని ప్రాచీన మానవ జాతులందరికీ మీరు బయలుపరిచిన సత్య సిద్ధాంతాన్ని ఈనాడు మళ్ళీ ఒకసారి మాకు జ్ఞాపకానికి తెచ్చినందుకై నీకు స్తోత్రాలు. విన్నవారందరినీ నిజమైన రక్షణ అనుభవంలోనికి మీరు నడిపించమని, ప్రతి ఒక్కరూ దేవునితో సమాధానపడి జన్మకర్మ పాపముల నుండి విడిపించబడి శేష జీవితం ప్రశాంతంగా జీవించి ఈ జీవితాన్ని ముగించిన తర్వాత నిత్య మోక్ష సుఖములో ప్రవేశించుటకు సహాయము చేయమని యేసునామమున వేడుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈ కడవరి కాలంలో దేవుడు పంపిన అపోస్తలుడు అద్దంకి రంజిత్ ఓఫిర్ గారు తన ఆధ్యాత్మిక జీవిత యాత్రలో దేవునితో నడిచినప్పుడు వారికి కలిగిన అనుభవాలు, అనుభూతులు, దేవుడు నేర్పిన పాఠాలను వారు అక్షరబద్ధం చేసి, స్వరబద్ధం చేసి గానం చేశారు. ఈ పాటల సీడీలు 5 వాల్యూమ్స్ ఇప్పుడు మీకు అందుబాటులో ఉన్నాయి. వీటిని పొందగోరేవారు దయచేసి మా ఆఫీస్ను సంప్రదించండి. ఇటీవలి కాలంలో భారతదేశంలో, మన పొరుగు రాష్ట్రాల్లో, ఇతర ప్రాంతాల్లో క్రైస్తవుల మీద జరిగిన దాడులు, క్రైస్తవులు ఎదుర్కొన్న ఘోర హింసలు ప్రపంచాన్ని నిర్ఘాంతపోయేలా చేశాయి. ఈ నేపథ్యంలో క్రైస్తవ సమాజానికి కావలసిన ఆదరణను అందిస్తూ, అదే సమయంలో క్రైస్తవుల మీద, క్రీస్తు సువార్త మీద ఇతరులకు ఉన్న విద్వేషాన్ని తొలగిస్తూ, మత ఉద్రిక్తతలను తొలగిస్తూ, తిరిగి సామరస్యపూర్వక వాతావరణాన్ని కలిగించడానికి దేవుడు తన దాసుడైన అపోస్తలుడు అద్దంకి రంజిత్ ఓఫిర్ గారి ద్వారా కొన్ని అద్భుత సందేశాలను ప్రవచింపచేశాడు. ప్రస్తుతం శ్రమలకు గురవుతున్న క్రైస్తవులు ఈ శ్రమల పట్ల, తమను శ్రమ పెడుతున్న వారి పట్ల ఎటువంటి వైఖరి అవలంబించాలి అన్న విషయాన్ని తెలియజేస్తూ అన్యులకు కూడా ప్రేమను చాటించిన అద్భుత సందేశం శ్రమలో క్రైస్తవ సంఘం. ఇతర మతానికి చెందిన కొందరు మతోన్మాదులు క్రైస్తవ మందిరాలను, గృహాలను తగులబెట్టారు, కొందరిని చంపేశారు, కొందరు క్రైస్తవ స్త్రీలను మానభంగం కూడా చేశారు. ఏ మతంలోనైనా భక్తి కలిగిన వారు ఇలా చేయగలరా అంటూ ఆలోచనను రేకెత్తించే అద్భుత సందేశం మతోన్మాదం భక్తి అవుతుందా? క్రైస్తవులు బలవంతంగా మత మార్పిళ్లు చేస్తున్నారని కొందరు మతోన్మాదులు ఆరోపణలు చేస్తున్నారు. ఈ ఆరోపణలో నిజమున్నదా అంటూ శల్య పరీక్ష చేసి నిజాన్ని నిగ్గు తేల్చిన సాహసోపేత ప్రసంగం
బలవంతపు మత మార్పిళ్ళు. వేదాలు మన దేశానికి అత్యంత ప్రాముఖ్యమైన పవిత్ర గ్రంథాలు. ఇది భారతీయులందరికీ తెలిసిన విషయమే. అయితే అసలు వేదాలు ఏం చెబుతున్నాయో ఎవరూ పట్టించుకోవడం లేదు. ఈనాడు క్రైస్తవులు చెబుతున్న సువార్త ఏనాడో వేదాలు చెప్పాయని నిరూపించిన అద్భుత సందేశం వేదాలు చెప్పిన సువార్త. ఒకే దేవుణ్ణి నమ్మాలని, మోక్షానికి మార్గం ఒక్కడేనని క్రైస్తవులు చెబుతున్న సువార్త చాలామందికి నచ్చడం లేదు. ఇంతకు ఈ విషయంలో వేదాలు ఏం చెబుతున్నాయి? వేదాలు కూడా ఒక్క దేవుడే ఉండాలని చెబుతున్నాయని నిరూపించిన సందేశం ఏకేశ్వరుడు. ఎన్ని నిరూపణలు చూపినా మన దేశంలో అనేకులు సత్యదేవుణ్ణి నమ్మకపోవడానికి కారణం ఏమిటి అంటూ సమాజాన్ని విశ్లేషించిన విప్లవాత్మక సందేశం సత్యానికి అసలైన అడ్డుగోడ. వేదాల వంటి అద్భుత గ్రంథాలు, మహోన్నత సంస్కృతి, సాంప్రదాయం కలిగిన మనం విదేశాల్లో పుట్టిన దేవుణ్ణి ఎందుకు నమ్మాలి? యేసు కొత్త దేవుడు కాదు, మన వేద ఋషులు ఎరిగిన పాత దేవుడని నిరూపించిన అద్భుత సందేశం కొత్త దేవుడు మనకెందుకు? యేసే రక్షకుడని నిరూపించడానికి మాటిమాటికి వేదాలు ఎత్తి చూపుతున్న క్రైస్తవులు మరి వేదాల్లోని ఇతర దేవుళ్లను ఎందుకు నమ్మరు? ఇది క్రైస్తవుల అవకాశవాదం కాదా అన్న ప్రశ్నకు సమాధానం క్రైస్తవులది అవకాశవాదమా? ఈ డివిడీలను పొందగోరేవారు దయచేసి స్క్రీన్పై కనిపిస్తున్న నంబర్లను సంప్రదించండి. దైవజనులు అద్దంకి రంజిత్ ఓఫిర్ గారి పరిచర్య బహుముఖమైనది. ఈ పరిచర్యను గూర్చి ఒక్కసారిగా పూర్తిగా చెప్పడం అసాధ్యమైన పని. వారి రచనలు ప్రపంచ క్రైస్తవ సాహిత్య చరిత్రలో ఓ సరికొత్త సువర్ణాధ్యాయాన్ని సృష్టించాయి. బైబిల్ కాలేజీలకు దూరంగా దేవుని సన్నిధిలో బాప్తిస్మమిచ్చి యోహానుల పరిశుద్ధాత్మ చేత తర్ఫీదు పొందిన ఆధునిక ప్రవక్తగా లక్షలాది మంది ఓఫిర్ గారిని గుర్తించారు. ఈ భూమి మీద వ్రాయబడిన ఏ ఇతర క్రైస్తవ గ్రంథంలో మనకు దొరకని విస్తారమైన సత్య సందేశం, సమాచారం మనకు ఓఫిర్ గారి రచనల్లో దొరుకుతుంది. ఓఫిర్ గారి గ్రంథాలు చదివి సంపూర్ణ సిద్ధిలోనికి సాగిపోవాలని మా ప్రియ ప్రేక్షకులందరినీ కోరుతూ ఉన్నాం. క్రీస్తు రెండవ రాకడ గురించి అనేక మంది భక్తులు ప్రసంగిస్తూ ఉండగా మనం వింటూ ఉంటాం. అయితే వాస్తవానికి క్రీస్తు ప్రభువు రాకడ ఎప్పుడు సంభవిస్తుంది, ఎలా సంభవిస్తుంది? మనం రాకడకు సిద్ధపడాలని అనేక మంది భక్తులు చెబుతున్నారు. అయితే రాకడకు సిద్ధపడటం అంటే ఏమిటి? మనం ఏ రీతిగా సిద్ధపడితే రాకడలో ఎత్తబడతాం? ఇత్యాది అనేక ప్రశ్నలకు పరిశుద్ధాత్మ సహాయంతో దైవజనులు జవాబిస్తూ రాసిన గ్రంథం యుగాంతం. పరిశుద్ధ గ్రంథం చదివే పరిశోధకులకు ఎదురయ్యే అనేక క్లిష్టమైన ప్రశ్నలకు దేవుడు యుగాంతం గ్రంథంలో జవాబులు రాయించాడు. యుగాంతం గ్రంథం అర్థం కాకపోతే మనకు ప్రకటన గ్రంథం అర్థం కాదు. ప్రకటన గ్రంథం అర్థం కాకపోతే బైబిల్లోని ఇతర 65 గ్రంథాలు మనకు అర్థం కావు. తప్పక చదవండి యుగాంతం. రెండవ గ్రంథం పరిశుద్ధ దేవుని గురించిన జ్ఞానం. దేవుడు త్రిత్వమని మనం ఎందుకు నమ్మాలి? బైబిల్లో త్రిత్వం అనే మాట ఎక్కడా వ్రాయబడి లేదు కదా. దేవుడు త్రియేకుడని మనం ఎందుకు నమ్మాలి? ఎలా నమ్మాలి? ఈ ప్రశ్నలకు దేవుడు పంపిన అధికారిక సమాధానం పరిశుద్ధ దేవుని గురించిన జ్ఞానం. ఇక మూడవ గ్రంథం దేవుని విశ్వ ప్రణాళిక. ఈ విశ్వంలో పాపం ఎందుకు పుట్టింది? ఎలా పుట్టింది? పాపానికి మూలం సాతాను అయితే మరి సాతానును ఎవరు సృష్టించారు? సాతానును సృష్టించడం దేవుని పొరపాటు కాదా? అసలు దేవుడు దేవదూతలను సృష్టిస్తే వారు తిరుగుబాటు చేశారు. మానవులను సృష్టిస్తే వారు పడిపోయారు. భవిష్యత్తు ఎరిగిన దేవుడు ఎరిగి ఇటువంటి బలహీనులను ఎందుకు సృష్టిస్తున్నాడు? అన్నిటికీ కర్త దేవుడు అయినప్పుడు ఈ లోకంలో విషాదానికి, పాపానికి దేవుడు కర్త ఎందుకు కాడు? ఈ ప్రశ్నలకు లేఖనాధారాలతో అధికారిక సమాధానం ఇచ్చిన అద్భుత పరిశోధన గ్రంథం దేవుని విశ్వ ప్రణాళిక. నాలుగవది సింహనాదం. ప్రస్తుత క్రైస్తవ సమాజంలో ఉన్న అనేక బోధలను వాక్యకాంతిలో పరీక్షించి ఏది అసత్యం, ఏది సత్యం, ఏది అపోస్తలిక బోధ, ఏది మానవ కల్పిత బోధ అన్న విషయాన్ని కూలంకషంగా చర్చించి నిరూపించిన గ్రంథం సింహనాదం. ఐదవ గ్రంథం మహిమ ప్రపంచం, మరొక పరిశోధనాత్మక గ్రంథం. దేవుడు తన సంఘాన్ని పెండ్లి కుమార్తెగా ఎందుకు పిలిచాడు? క్రీస్తు తన సంఘాన్ని పెళ్లి చేసుకోవడం అంటే ఏమిటి? సంఘం ఎత్తబడ్డాక గొర్రెపిల్ల వివాహ మహోత్సవం తర్వాత ఏం జరుగుతుంది? నిత్యత్వంలో వధూ సంఘం ఏం చేస్తోంది? కొత్త భూమిలో, కొత్త ఆకాశంలో జీవవృక్షపు ఆకులు జనములను స్వస్థపరుస్తాయట. ఆ మహిమలోకంలో కూడా రోగాలు ఉంటాయా? క్రీస్తు, ఆయన సంఘం కలిసి చేసే కాపురం ఏమిటి? ఇత్యాది అనేక ప్రశ్నలకు పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చిన సమాధానం మహిమ ప్రపంచం. యూదా పత్రిక బైబిల్ గ్రంథంలోని అతి చిన్న గ్రంథాల్లో ఒకటి. కేవలం ఒకే పేజీ ఉన్న యూదా పత్రికపై 310 పేజీల
అద్భుత వ్యాఖ్యానం పరిశుద్ధాత్మదేవుడు రాయించాడు. అదే పోరాడండి అనే గ్రంథం. ప్రస్తుత క్రైస్తవ సమాజంలో ఉన్న అనేక సమస్యలకు పరిష్కార మార్గం చూపించే గ్రంథం దేవుని గండ్రగొడ్డలి. ప్రభురాత్రి భోజన కార్యక్రమం యొక్క అర్థమేమిటి, అంతరార్థమేమిటి, పరమార్థమేమిటి, ప్రభురాత్రి భోజనం వల్ల కలిగే ఆశీర్వాదాలేంటి, అందులో పాలు పొందకపోవడం వల్ల కలిగే నష్టాలేమిటి, ఈ విషయంలో లేఖనం ఏమి చెబుతున్నదో మనకు స్పష్టంగా తెలియజేసే గ్రంథం ప్రభురాత్రి భోజన రహస్యం. పరిశుద్ధ గ్రంథాన్ని చదివేవారికి ఎదురయ్యే ఒక క్లిష్టమైన ప్రశ్న, దేవుడు యాకోబు ఏశావుల పట్ల వ్యవహరించిన తీరు. పిల్లలు ఇంకా పుట్టి మేలైనా కీడైనా చేయకముందు దేవుడు యాకోబును ప్రేమించాడు, ఏశావును ద్వేషించాడు. ఇది అధర్మం కాదా, అన్యాయం కాదా? పుట్టకముందే దేవుని చేత ద్వేషింపబడిన ఏశావు పుట్టిన తరువాత దేవునికి ఇష్టడు ఎలా కాగలడు? ఇది అన్యాయం కాదా? ఈ గడ్డు ప్రశ్నకు పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చిన సమాధానమే యాకోబు దేవుడు. దేవుని బిడ్డల పట్ల దేవుని చిత్తం ఏమిటి? దేవుని బిడ్డలు ఏం కోరుకోవాలి? యవన కాలంలో మరణించడం మంచిదా, వృద్ధాప్యంలో మరణించడం మంచిదా? దేవుని పిల్లలు మరణం పట్ల ఎలాంటి వైఖరి కలిగి ఉండాలి? జీవితం పట్ల ఎలాంటి వైఖరి కలిగి ఉండాలి? ఈ విషయంలో లేఖనం ఏమి చెబుతున్నది తెలుసుకోవాలనుకుంటున్నారా? తప్పకుండా చదవండి. దీర్ఘాయుష్మాన్ భవ. ఇకపోతే ఉజ్జీవం రావాలి, ఉజ్జీవం కావాలి అని అనేక మంది భక్తులు ప్రసంగిస్తూ ఉండగా మనం వింటూ ఉన్నాం. విశ్వాసులు కూడా ప్రార్థిస్తూ ఉన్నారు. అయితే ఉజ్జీవం ఎప్పుడు వస్తుంది, ఎలా వస్తుంది? అసలు ఉజ్జీవం అంటే ఏమిటి? ఈ విషయంలో అసలు వాస్తవం ఏమిటో తెలుసుకోవాలనుకుంటే చదవండి. ఉజ్జీవం అంటే కాకినాడ హిందూ జాగరణ సమితి వారు క్రైస్తవ సమాజాన్ని ఉద్దేశించి 61 ప్రశ్నలు లేవనెత్తి ఒక పుస్తకంగా ప్రచురించారు. వాటన్నిటికీ అసలు సిసలైన క్రీస్తు యేసు మనస్సుతో దైవజనులు ఓఫీర్ గారు ఇచ్చిన సమాధానం క్రైస్తవుడి సమాధానం అనే పుస్తకం పేరిట వెలువడింది. మన దేశంలో సువార్త ప్రకటించాలనుకున్న ప్రతి ఒక్కరూ తప్పకుండా చదివి తీరాల్సిన చిన్న పుస్తకం క్రైస్తవుడి సమాధానం. ఇది పుస్తకాల వ్యాపారం కాదు. ఈ పుస్తకాలు ఉచితమే. అయితే వీటి ప్రచురణ నిమిత్తం ప్రతి పాఠకుని నుండి కూడా మేము డొనేషన్ను అంటే విరాళాన్ని ఆశిస్తూ ఉన్నాం. వీటిని పొందగోరేవారు దయచేసి స్క్రీన్పై కనిపిస్తున్న మా నంబర్లను సంప్రదించండి. మా చిరునామా ఓఫీర్ మినిస్ట్రీస్, LIG 86/1, 3వ ఫేజ్, KPHP కాలనీ, కూకట్పల్లి, హైదరాబాద్ 500072. మా ఫోన్ నంబర్స్ 9908773008, 9177092230. మా వెబ్సైట్ www.ophirministries.org. మా ఇమెయిల్ satyavedasaram@ophirministries.org.